ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి ఆదాము, కడపటి ఆదాము అను ఇద్దరు వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తూ ఉంటాడు. మొదటి ఆదాము ఏదోని తోటలోనికి ప్రవేశించే సమయంలోనే ఒక యవనస్తునిగా ప్రవేశించినట్లుగా మనకు కనపడుతుంది. అతడు మామూలు వ్యక్తిలాగా, మామూలు మనిషిలాగా తల్లి గర్భమందు పిండంగా ప్రవేశించబడి, పిండం వృద్ధి చెంది శిశువుగా జన్మించి బాల్యాన్ని, కౌమారాన్ని, యవ్వన దశను, నడి వయస్సును, వృద్ధాప్యాన్ని అనుభవించిన వ్యక్తిగా మనకి మొదటి ఆదాము కనపడడు. మొదటి ఆదాము నీకు నాకు ఎలా కనిపిస్తాడంటే, అతని యవ్వన కాలం, వృద్ధాప్యం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు మొదటి ఆదాము. కడపటి ఆదాముగా ప్రస్తావించబడుతున్న వ్యక్తి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనలాగే తల్లి గర్భమందు ప్రవేశించి, పిండంగా వృద్ధి చెంది, శిశువుగా జన్మించి, బాల్యాన్ని అనుభవించి, కౌమార దశను దాటి యవ్వనంలోనికి వచ్చి తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చెల్లించి శిలువ మీద ప్రాణం పెట్టి ప్రపంచ మానవాళిని నరకములో నుండి నిత్య జీవంలోనికి దాటించి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడు. మెట్టుకు తీలరా, ఈ మొదటి ఆదాములో, కడపటి ఆదాములో కనిపిస్తున్న ఒకే ఒక లక్షణం ఏంటో తెలుసా? యవ్వన కాలం. మొదటి ఆదాముకి బాల్యం లేదు, కడపటి ఆదామైన మన యేసుక్రీస్తు ప్రభు వారికి వృద్ధాప్యం లేదు. వారిద్దరూ కలిగి ఉన్న ఏకైక కాలం యవ్వన కాలం. యవ్వన కాలం, యవ్వన కాలం. మొదటి ఆదాముకి యవ్వనముంది, కడపటి ఆదామైన మన యేసుక్రీస్తు ప్రభు వారికి యవ్వనముంది. మెట్టుకు మొదటి ఆదాము యవ్వనం ప్రపంచానికి పాపాన్ని పరిచయం చేసింది. కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యవ్వనం ప్రపంచానికి పరిశుద్ధతను పరిచయం చేసింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మీరు చాలా మంది బాల్యంలోనే యేసుక్రీస్తు చేత సంధింపబడిన వారై ఉండొచ్చు. మీ బాల్య దినాల్లోనే యేసుక్రీస్తు మీకు పరిచయం అయి ఉండొచ్చు. ఇంకొక మాట మెట్టు దాటి చెప్పాలంటే, మీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులై తల్లి గర్భంలోనూ పిండంగా రూపింపబడకమునిపే మీ జనన విధానం గురించి దేవుని యొద్ద ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రార్థన చేసి ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు నీకు యవ్వన కాలంలో పరిచయం అయ్యే అవకాశం ఉంది, కానీ ఆయన పరిచయం అవ్వలేదు నీకు. యేసుక్రీస్తు ప్రభు నడి వయస్సులో నీకు పరిచయం అయ్యే అవకాశం ఉంది, కానీ ఆ ఛాన్స్ ఆయన తీసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వృద్ధాప్యంలో కూడా నీకు పరిచయం అయ్యే అవకాశం ఉంది, కానీ ఆ ఛాన్స్ కూడా ఆయన తీసుకోలేదు. ఈ అవకాశాలన్నీ ఆయన ఉపయోగించుకోకుండా నీ బాల్యంలోనే ఆయన నీకు పరిచయం అవడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నీ యవ్వన కాలాన్ని ఆయన కొరకు వాడుకోవటానికి. లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం. నీ యవ్వన కాలాన్ని, నీ యవ్వన బలాన్ని, నీ యవ్వన జ్ఞానాన్ని ఆయన కొరకు వాడుకోవటానికి. అందుకనే నీ బాల్య దినాల్లోనే యేసు క్రీస్తుని గురించిన శిలువ సువార్త నీ చెవిని చేరింది. ఒక మాట చెప్పనివ్వండి. మొదటి ఆదాము యవ్వనం ప్రపంచానికి పాపాన్ని పరిచయం చేసింది. కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యవ్వనం ప్రపంచానికి పరిశుద్ధతను పరిచయం చేసింది. ఈ మాటలు వింటున్న బిడ్డ, నీ యవ్వనం, నా యవ్వనం ప్రపంచానికి పరిశుద్ధతను పరిచయం చేసేదిగా ఉండునుగా. నువ్వు పని చేస్తున్న చోట, నేను పని చేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట, నేను చదువుకుంటున్న చోట, నువ్వు తిరుగుతున్న చోట, నేను తిరుగుతున్న చోట, నీ యవ్వనం ద్వారా, నా యవ్వనం ద్వారా ప్రపంచానికి పరిశుద్ధత పరిచయం అవ్వునుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు నీ మీద, నా మీద కుమ్మరించునుగాక. God bless you. Thank you.